సింహాలు సాధారణంగా నీటికి దూరంగా ఉంటాయి. చిరుతలు, పెద్ద పులుల మాదిరిగా అవి చెరువుల్లో ఆడుకునేందుకు, ఈదేందుకు అంతగా ఇష్టపడవు. అయితే ఉగాండాలో 2 సోదర సింహాలు అత్యంత ప్రమాదకరమైన ఓ జలమార్గంలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. నైలు మొసళ్ళు, హిప్పోలు వంటి ప్రమాదకరమైన ప్రెడేటర్లు ఉండే ఆ జలమార్గంలో మొండిగా ఈదుతూ ఏకంగా 1.5 కిలోమీటర్లు ప్రయాణించాయి. దీని వెనుక ఆసక్తికర కారణం ఉంది. ఆడసింహాల కోసమే అవి అంతటి సాహసం చేశాయి. ఆఫ్రికా దేశం ఉగాండాలో 2 సింహాలు అత్యంత ప్రమాదకరమైన లేక్ ఎడ్వర్డ్, లేక్ జార్జ్ సరస్సులను కలిపే కజింగా జలమార్గంలో చాకచక్యంగా ఈదుతూ ఒడ్డుకు చేరాయి. 1.5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టేందుకు వీటికి 45 నిమిషాల సమయం పట్టింది. సాధారణంగా నీరంటే ఇష్టపడని మృగరాజులు నీటిలో ఈదడమే ఒక వింతైతే ఏకంగా 1.5 కిలోమీటర్లు ప్రయాణించడం మరో వింత. ఇప్పటి వరకు ఏ సింహము అంత దూరం ఈదినట్లు ఆధారాలు లేవని అటవీ అధికారులు తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ లో ఉండే ఆ 2 సింహాలు అన్నదమ్ములు. పెద్దదాని పేరు జాకోబ్ కాగా, రెండో దాని పేరు టిబు. వేటగాడి ఉచ్చులో పడి ఒక కాలును పోగొట్టుకుని 3 కాళ్లతో జీవించే జాకోబ్ నైలు ముసళ్ళు, హిప్పోలు ఉండే ఆ కాలువను ఈదటం నిజంగా సాహసమనే అధికారులు చెబుతున్నారు. జాకోబ్, టిబ్లు అలా ప్రాణాలను పణంగా పెట్టి నీటిలో ఈదడం వెనుక బలమైన కారణముంది. ఎలిజబెత్ నేషనల్ పార్క్ లో తరచూ వేటగాళ్లు ఆడసింహాలను వేటాడుతుండటంతో వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. ప్రతి 2 మృగరాజులకు కేవలం ఒకే శివంగి మిగిలింది. ఫలితంగా మగసింహాల మధ్య పోటీ విపరీతంగా నెలకొంది. ఈ క్రమంలో ఓ సింహాల గుంపు చేతిలో జాకోబ్, టిబులు ఓడిపోయి వెలివేతకు గురయ్యాయి. దీంతో అవి శివంగులను వెతుకుతూ మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ సోదర సింహాలు ఈ సాహసానికి ఒడిగట్టాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పార్క్ అధికారులు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. జలమార్గంలో ఈదే ముందు అవి పలుమార్లు తమను తాము పరీక్షించుకున్నాయి. ఒక ప్రయత్నంలో ఓ మొసలి వీటిని వేటాడగా అవి ఒడ్డుకు వచ్చాయి. తిరిగి కాసేపయ్యాక మళ్లీ ప్రయత్నించి ఒడ్డుకు చేరుకున్నాయి.